వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. అవిశ్వాస తీర్మానం అనే నాటకంలో ఎవరెవరు ఏ పాత్రను పోషిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీల వారీగా చీలిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మోదీ షా ద్వయం తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపులకు ఎందుకు దిగినట్లు? ఏపీలో ప్రత్యామ్నాయ వ్యూహాలపై బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తున్నది? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఈ కార్యక్రమంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందో లేదో తెలియదు గాని అక్కడి రాజకీయాలు సెగలు పొగలు కక్కుతున్నాయి. అవిశ్వాస తీర్మానం పేరిట ఆయా పార్టీలు తమ పాత్రలను రసవత్తరంగా పోషించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని కోరుతున్న ప్రజలు కూడా పార్టీల వారీగా చీలిపోయారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి, మీకు కావలసిన ఎంపీల మద్దతును నేను సమీకరిస్తాను అని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయారు. ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. దీంతో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవసరమైన సభ్యుల మద్దతు చేకూరింది. వచ్చే మంగళవారం నాడు సభ సమావేశమైనప్పుడు అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టక తప్పని పరిస్థితి. చర్చ జరిగి ఓటింగ్ చేపట్టినంత మాత్రాన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమీ పడిపోదు. అయినను పోయి రావలే హస్తినకు అన్నట్టు ప్రజలను ఆకర్షించడానికై ఆయా పార్టీలు శక్తి వంచన లేకుండా శ్రమ పడుతున్నాయి. ప్రజలలో ఉత్కంఠను రేకెత్తించాయి. అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చినంత మాత్రాన ప్రత్యేక హోదా వస్తుందా అంటే రాదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారంటే ఇక చేయడానికి ఏమీ లేదనే కదా. తాజాగా కొత్త అంశాలు తెర మీదకు వచ్చాయి. అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దానికి ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టారని జరిగిన ప్రచారాన్ని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. మిత్రపక్షాలతో సహా ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే లక్ష్యంగా మోదీ షా ద్వయం వ్యవహరిస్తున్నందున ఈ ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేనకు ఊపిరాడకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వంతొచ్చింది. దీంతో ఎవరితో చేతులు కలుపుతున్నారు? కుట్రలంటూ జరుగుతుంటే అందులో ఎవరి పాత్ర ఎంత? ఎన్నికల నాటికి ఎవరెవరు కలవబోతున్నారు? తనకు వ్యతిరేకంగా మోహరించిన శక్తులను తట్టుకొని చంద్రబాబు నాయుడు నిలబడగలరా లేదా వంటి విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వాటితో పాటు అసలు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎందుకు చెడింది? జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీకి మధ్య బెడిసి కొట్టడానికి కారణమేమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే పనిలో ప్రజలు కూడా బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య విభేదాలు రావడానికి చాలా కారణాలున్నాయి. దక్షిణాదిన ముఖ్యమంత్రి చంద్రబాబు బలంగా ఉండడం కమలనాథులకు సహజంగానే ఇష్టం ఉండదు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికలలో తమకు 10 లోక్సభ స్థానాలు, 50 వరకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాషాయ దళం నుంచి తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి వచ్చింది. క్షేత్రస్థాయిలో అంతగా బలం లేని భారతీయ జనతా పార్టీకి అన్ని సీట్లు కేటాయిస్తే అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లోకి వెళ్లడం ఖాయమన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను చంద్రబాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెబుతున్నారు. దీంతో కేంద్ర పెద్దలు చంద్రబాబును పట్టించుకోవడం మానేశారు. ఇది గ్రహించిన చంద్రబాబు అసెంబ్లీ స్థానాల పెంపు గురించి కోరకుండా రాష్ట్రానికి ఇస్తామన్న ప్యాకేజీని అమలు చేయాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం,
అందులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న అభిప్రాయం ప్రజలలో కలగడంతో చంద్రబాబు రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో ఎప్పటికైనా ఇటువంటి ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్న మోదీ షా ద్వయం ప్రత్యామ్నాయ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కేసుల విషయంలో భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా అవినీతి పరుడిగా ముద్ర వేయడానికి వ్యూహరచన చేశారు. ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, చంద్రబాబు కూడా అవినీతి పరుడే అన్న అభిప్రాయానికి ప్రజలు వస్తారని, దీంతో దొందే అని ప్రచారం చేసుకోవచ్చునన్నది కమల దళం ఆలోచనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డికి అడిగినప్పుడల్లా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తూ వచ్చారు. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నందున ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే తప్పేమిటని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. గాని బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా? అంతెందుకు, బ్యాంకులకు బకాయి పడి పారిపోయినందుకు మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు కదా. అలాంటప్పుడు పలు కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రధానమంత్రిని తరచుగా కలుసుకోవడం వల్ల సభ్య సమాజానికి ఏ సందేశం పంపుతున్నట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంధిస్తున్న ప్రశ్నలో హేతుబద్ధత ఉంది. ప్రధానమంత్రి అండ ఉందన్న నమ్మకంతోనూ ఏమో గాని చంద్రబాబు నాయుడిని బోనెక్కించే వరకు తాను ప్రధానమంత్రిని కలుస్తూనే ఉంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి తాత్సారం చేస్తూ వచ్చిన నరేంద్ర మోదీ ఎప్పుడు పడితే అప్పుడు విజయసాయిరెడ్డిని కలుస్తూ ఉండడంతో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తెరపైకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై నోటికొచ్చినన్ని ఆరోపణలు చేశారు. దీని వెనక కూడా మోదీ షా ద్వయం ఉందని చంద్రబాబు అండ్ కో నిర్ధారణకొచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి గవర్నర్ నరసింహన్ కారణమని కేంద్ర పెద్దలు గవర్నర్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. పవన్ కళ్యాణ్ను ప్రభావితం చేయడం చాలా సులువని ఈ విషయం తెలిసిన భారతీయ జనతా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి జనసేనాని బ్రెయిన్ వాష్ చేయడానికి పావులు కదిపారన్నది తెలుగుదేశం నాయకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ వెంట ఉండేవారు ఎక్కువ కాలం ఆయనతో కలిసి ప్రయాణం చేయలేరు. 2014 ఎన్నికలలో ఆయనతో ఉన్న ఒక వ్యాపారవేత్తను ఇప్పుడు కదిలిస్తే పవన్ కంటే జగన్ బెటర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తికి ఆనాటి ఎన్నికలలో విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం టికెట్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవడం గమనార్హం. కాగా రాష్ట్ర నాయకత్వాన్ని రాజకీయంగా బలహీనపరిస్తే రాష్ట్రానికి అది కావాలని ఇది కావాలని బేరమాడే శక్తి చంద్రబాబు కోల్పోతారని, ఫలితంగా ఆయనను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చునన్నది భారతీయ జనతా పార్టీ నాయకుల ఆలోచనగా తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా జరగబోయే నష్టాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు నాయుడు ప్రతి వ్యూహాన్ని రచించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. ఈ కారణంగానే రాష్ట్రానికి న్యాయం చేశాం, ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1% కూడా విశ్వసించడం లేదు. నిజానికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీపై కంటే నరేంద్ర మోదీపై ఎక్కువ కోపంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తమను ధిక్కరించడాన్ని మోదీ షా ద్వయం జీర్ణించుకోలేకపోతోంది. మిత్రపక్షాలైనప్పటికీ తమకు సామంతులుగా పడి ఉండాలన్నది ఈ ఇరువురి నాయకుల అభిమతంగా ఉంటోంది. అలాంటిది చంద్రబాబు నుంచి ఎదురైన ఈ ప్రతిఘటనతో కంగు తిన్న మోదీ షా ద్వయం ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతివ్యూహ రచన చేపట్టింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కేసులను దర్యాప్తు చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వారి దృష్టిలో పడ్డారట. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పోరు కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్య కేంద్రీకృతమై ఉంది. జనాభా పరంగా ఈ రెండు వర్గాల కంటే అధిక సంఖ్యలో ఉన్న కాపులు కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. చిరంజీవి రూపంలో
గతంలో జరిగిన ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ జనసేనానిగా రంగంలో ఉన్నారు. అయితే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలను ఢీ కొట్టి నిలబడడానికి పవన్ కళ్యాణ్ బలం సరిపోదన్నది కమలనాథుల అంచనా. వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఇష్టపడే పవన్ కళ్యాణ్ పై మాత్రమే ఆధారపడితే లాభం లేదనుకున్నారో ఏమో గాని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కన్ను వేశారు. ఆయనకు రాష్ట్రంలో మంచి పేరుంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే కాపులను చేరదీయాలన్నది భారతీయ జనతా పార్టీ అగ్రనేతల ఆలోచనగా ఉంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ విషయాన్ని దాచుకోకుండా చెప్పేశారు. లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగానే ఆయన జనసేన పార్టీలో చేరతారని చాలా మంది భావించారు. అయితే పవన్ కళ్యాణ్ కింద తాను ఎలా పనిచేస్తానని అనుకున్నారని ఒక మిత్రుడి వద్ద లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయాలలోకి రావాలని లక్ష్మీనారాయణకు ఎప్పటి నుంచో ఉంది. 2014 ఎన్నికల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు. అయితే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిపై కేసులను దర్యాప్తు చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరితే కేసులు బలహీనపడి వీగిపోతాయని మిత్రులు సలహా ఇవ్వడంతో ఆయన తన ఆలోచనను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయనపై వల వేసిందని చెబుతున్నారు. లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకొని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలన్నది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీపై ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దీక్ష తర్వాతో మరో సందర్భంలోనో రాష్ట్రానికి కొన్ని వరాలు ప్రకటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలో నిజాయితీ పరుడు, ధైర్యవంతుడిగా ప్రజలలో గుర్తింపున్న లక్ష్మీనారాయణకు పార్టీ నాయకత్వం అప్పగించి ఎన్నికల నాటికి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గం మద్దతు ఏకపక్షంగా లభిస్తుందన్నది కమలదళం వ్యూహం అని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకునే పరిస్థితి లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల కారణంగా ఎన్నికల తర్వాత అయినా ఆయన తమకు మద్దతు ఇవ్వక తప్పదని భారతీయ జనతా పార్టీ నేతల అంచనాగా చెబుతున్నారు. మొత్తం మీద తమను ధిక్కరించిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందుబాటులో ఉన్న అన్ని పాచికలను విసురుతోందన్నమాట. ఏపీలో త్రిముఖ పోటీ జరిగే పక్షంలో అంతిమంగా నష్టపోయేది ఎవరు? జనసేనాని బలాబలాలపై బీజేపీకి ఎలాంటి అంచనాలున్నాయి? తమను ధిక్కరించిన చంద్రబాబుపై మోదీ, షా ఎలాంటి కసితో ఉన్నారు? భారతీయ జనతా పార్టీ రూపొందించిందని చెబుతున్న ఈ వ్యూహం నిజమై అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా ప్రయోజనాలు గాలికి పోయి కులాల కుంపట్లు రగులుకుంటాయి. అధికారం కోసం కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు కేంద్రీకృతమవుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉన్నందున ఈలోపు ఏం జరుగుతుందో తెలియదు. తమను ధిక్కరించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని శక్తులను సమీకరిస్తున్న భారతీయ జనతా పార్టీ మున్ముందు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది కూడా తేలవలసింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో గాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గాని తనకు వ్యక్తిగతంగా విరోధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విభేదించవలసి వస్తున్నదని చంద్రబాబు వివరణ ఇస్తున్నప్పటికీ మోదీ, షాల మనస్తత్వం తెలిసిన వారెవ్వరూ వారు మౌనంగా ఉంటారని అనుకోరు. సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడానికి కూడా వెనకాడకపోవచ్చునన్నది బలమైన అభిప్రాయంగా ఉంది. జనసేన నాయకులు
భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రకమైన ప్రచారాన్ని గత కొద్ది రోజులుగా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావుపై నమోదైన కేసులో మంత్రి లోకేష్ పేరు కూడా ఉందని, జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగినట్టుగానే చంద్రబాబుపై కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసి సిబిఐ విచారణకు ఆదేశాలు పొందడం ఖాయమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేయబోయే అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న విషయమై రాజకీయ వర్గాలలో ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో చంద్రబాబుది పై చేయిగా ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లకు భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలున్నాయని అత్యధికులు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రయోగం సఫలమై వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోటీ జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. దీనికి తోడు చంద్రబాబును బోనెక్కించాలన్న ఆలోచనతో విజయసాయిరెడ్డి తరచుగా ప్రధానమంత్రి మోదీని కలవడం తమకు రాజకీయంగా నష్టం చేస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. భారతీయ జనతా పార్టీకి మాకు పరోక్ష సంబంధాలున్నాయని ముస్లింలు అనుమానిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ముస్లింలు, క్రైస్తవులు మాకు దూరమయ్యే ప్రమాదం ఉంది అని ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు టార్గెట్ గా మారిన చంద్రబాబు నాయుడుకు అపార అనుభవం ఉండడంతో పాటు 2004 ఎన్నికలలో చేసిన తప్పులను మరిచిపోలేదు కనుక ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ప్రజలలో ఆయనపై ఎంతో కొంత సానుభూతి ఉంది. ఒక్కడిని చేసి ఏడిపిస్తున్నారన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉన్నందున అప్పటి వరకు ప్రజలలో ఇదే అభిప్రాయం ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రచారం జరుగుతున్నట్టుగా చంద్రబాబుపై కేసులు నమోదైతే ఆయనపై ప్రజలలో మరింత సానుభూతి ఏర్పడే అవకాశం లేకపోలేదు. అవినీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు దొందే అన్న అభిప్రాయానికి ప్రజలు రాలేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాలలో చోటు చేసుకునే పరిణామాలు కూడా రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ జతకట్టనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి పలు పార్టీలు హాజరయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. తనపై వ్యక్తిగత కక్ష సాధింపులు మరింత పెరిగితే చంద్రబాబు నాయుడు కూడా ఈ కూటమితో జతకట్టక తప్పని పరిస్థితి. ప్రత్యామ్నాయ ఫ్రంట్కు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది తేలవలసినప్పటికీ అందరికీ ఉమ్మడి శత్రువు మాత్రం నరేంద్ర మోదీనే. ఈ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రతిపాదించిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లేని ఫెడరల్ ఫ్రంట్ అడుగులు ముందుకు పడడం లేదు. కోల్కతా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన చర్చలు జరిపొచ్చారు. అయితే కేసీఆర్ చేసిన ప్రతిపాదన పట్ల ఆమె మౌనంగా ఉండిపోయారని టెలిగ్రాఫ్ వంటి పత్రికలు కథనాలు ప్రచురించాయి. రాష్ట్రాల అవసరాలు, ప్రజల అవసరాలు ప్రాతిపదికగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన. అయితే రాజకీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఉండాలని ఇతర పార్టీలు కోరుకుంటున్నాయి. ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ గురించి ఢిల్లీలో తమను ఎవరూ సంప్రదించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎంపీ నిస్పృహ వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోయే పరిణామాలు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం వ్యవహరించబోయే తీరు ప్రభావం జాతీయ రాజకీయాలపై ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, దాని ప్రభావం వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాపితంగా కూడా ఉంటుంది. శత్రువు దెబ్బ కొడితే ప్రజలకు తగలాలి, మనం దెబ్బ కొడితే శత్రువుకు నేరుగా తగలాలి అని మహాభారతంలో తన సోదరులతో ధర్మరాజు అంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీ చేసే ప్రయత్నాలు, వేసే ఎత్తుగడలతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జరుగుతున్న నష్టం కంటే ప్రజలకు జరుగుతున్న నష్టమే ఎక్కువగా ఉంటున్నది. ఫలితంగా కమలనాథులు ఎన్ని వ్యూహాలు రచించినా ఆంధ్రప్రదేశ్లో ఫలితం ఉండకపోవచ్చు. అయినా రాజకీయాలలో సిద్ధాంత రాద్ధాంతాలే ఉండాలి గాని వ్యక్తిగత కక్షలు కూడదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయంలో వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తే ప్రయోజనం దక్కకపోగా ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించవచ్చు. అయినా మబ్బులను చూసుకొని చెంబులోని నీళ్లు ఒలకబోసుకున్నట్టు కొత్త మిత్రుల మోజులో ఉన్న మిత్రులను వదులుకుంటూ పోవడం ఏమి తెలివో భారతీయ జనతా పార్టీ నాయకులకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతంగా నిలబడాలంటే ఈ ఏడాదే కాదు, ఎన్నికల తర్వాత కూడా మరో 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటయ్యే అవకాశాలు బహు స్వల్పం. కాంగ్రెస్ లేదా ప్రత్యామ్నాయ కూటమి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు. ప్రభుత్వం ఎవరిదైనా రాష్ట్రానికి మద్దతు అవసరం కనుక వచ్చే ఎన్నికలలో ప్రజల తీర్పు కూడా ఆ దిశగానే ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో, ప్రజల విఘ్నత నెగ్గుతుందో వేచి చూద్దాం. ఈ విషయం అలా ఉంచితే ఇతర పత్రికల గురించి జర్నలిజం ఎలా ఉండాలో చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ఉద్బోధలు విన్నవారికి చదివిన వారికి కంపరం పుట్టింది. మీకు పచ్చ కామెర్ల వ్యాధి సోకితే ఇతరులను మందు వేసుకోమనడం ఏమిటి? అలా చేయడం వల్ల మీకున్న వ్యాధి మరింత ముదురుతుంది. జర్నలిజం విలువల గురించి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది ఇవాళ